వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ దిశగా కాంగ్రెస్ పెద్దలు పావులు కదుపుతున్నారన్న టాక్ గట్టిగానే వినిపిస్తోంది. నిజంగా అదే జరిగితే ఓట్ల పరంగా వైసీపీకి ఒకంత ఇబ్బంది అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందుకే సోదరి షర్మిల ఏపీ వైపు రాకుండా నచ్చజెప్పడానికి సీఎం జగన్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. షర్మిలతో రాయబారానికి స్వయంగా బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డిని రంగంలోకి దించినట్టు సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఏపీ రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటే లోక్సభ ఎన్నికలకు గడువు నెలలోకి వచ్చేసింది. అన్ని పార్టీలు ఇప్పటికే ఎన్నికల సన్నాహాలు మొదలు పెట్టేశాయి. వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా టీడీపీ జనసేనలు కలిసి పోటీ చేయడానికి సిద్ధమయ్యాయి. సీట్ల పంపకాలపై రెండు పార్టీల అధ్యక్షులు మంతనాలు కొనసాగిస్తున్నారు. వైనాట్ 175 అంటున్న వైసీపీ అధినేత జగన్ సర్వేల ఆధారంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలను మార్చేస్తే హడావిడిలో ఉన్నారు. రాష్ట్ర విభజన ఎఫెక్ట్తో ఏపీలో అనామకంగా మారిపోయిన కాంగ్రెస్ సైతం రానున్న ఎన్నికల్లో ఉనికి చాటుకోవడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. సీఎం జగన్ సోదరి షర్మిలకు ఏపీ కాంగ్రెస్లో కీలక బాధ్యతలు అప్పగించడానికి కాంగ్రెస్ హైకమాండ్ ఫిక్స్ అయిందన్న ప్రచారం జరుగుతోంది. ఆ దిశగా షర్మిలతో కర్ణాటక డిప్యూటీ సీఎం కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ మంతనాలు కొనసాగిస్తున్నారు. ఏదేమైనా షర్మిల ఏపీ రాజకీయాల్లో రావడం కాంగ్రెస్ సిద్ధం పుచ్చుకోవడం ఖరారైందనే ప్రచారంతో వైసీపీ పెద్దలు కంగారులో పడ్డారు. 2014 ఎన్నికల ముందు జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయన తరపున సోదరి షర్మిల ఏపీలో వైసీపీ తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. అలాంటి షర్మిల తర్వాత జగన్తో విభేదించి తెలంగాణలో కొత్త పార్టీ పెట్టుకున్నారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయిన ఆమె అక్కడ కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు. ఇప్పుడు ఆమె ఏపీకి వస్తే జగన్ పార్టీకి అంతో ఇంతో డ్యామేజ్ తప్పదంటున్నారు విశ్లేషకులు. అన్నా చెల్లెలు ఏపీలో రాజకీయ ప్రత్యర్థులుగా మారితే జగన్ ఇరకాటంలో పడడమే కాక వైఎస్ అభిమానుల ఓట్లలో చీలిక రావడం ఖాయమంటున్నారు. అది దృష్టిలో పెట్టుకునే షర్మిల కోసం జగన్ ఆయన కో రాయబారాలు మొదలు పెట్టినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. షర్మిల కాంగ్రెస్ గుడికి చేరకుండా చూడడానికి జగన్ తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని రాయబారానికి పంపినట్టు సమాచారం. జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే అది కుటుంబంలో చిచ్చుపెట్టినట్టు అవుతుందని, అది ఎవరికీ మంచిది కాదని షర్మిలకు సుబ్బారెడ్డి నచ్చజెప్పే ప్రయత్నం చేశారంటున్నారు. అయితే వైవి రాయబారం ఏమాత్రం సక్సెస్ కాలేదని సమాచారం. మొత్తం మీద షర్మిల ఏపీ పాలిటిక్స్ లో అడుగు పెట్టుతున్నారన్న ప్రచారం వైసీపీ పెద్దల్లో గుబులు రేపుతున్నట్టే కనిపిస్తోంది.